అతను ఒక టాఫరు, ఒక లోఫరు, ఒక పాపరు. ప్రస్తుతం అనాథ శరణాలయంలో ఒక ఆడపిల్లతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు. కావాలంటే నిజానిజాలు నువ్వే వెళ్లి తీర్చుకోవచ్చు. నిజంగా నువ్వు లేకపోతే నా బ్రతికేమైపోయేది? ఇంకా పొగడ్తలాపు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం మొదలుపెట్టాక మన మధ్య ఇంకా రుణాలు ఉండకూడదు. ఇంకా ఎంతమంది ఉన్నారు నీకు ప్రాణంలో ప్రాణంగా చూసుకోవడానికి? మంజు, మా నాన్న నీ గురించి తక్కువగా అంచనా వేస్తుంటే ఆయన ఎదిరించాను. కానీ నీ ప్రాణం పూటకో చోటు ఉంటుందని ఇప్పుడే తెలిసింది. మంజు, ఏ కోపంగా ఉందా? దొరికిపోయానని బాధగా ఉందా? ప్రేమించడానికి ఒకటి, పెళ్లి చేసుకోవడానికి ఒకటి, చాటు మాటుగా సరసాలు సాగించడానికి ఒకటి కావాల్సి వచ్చిందా? పిచ్చి పిచ్చి వక్కు. మాలతి నాకు చెల్లెలు లాంటిది. సిగ్గులేదు. సంబంధం పెట్టుకున్న మనిషిని చెల్లెలంటావా? నువ్వు మోసగాడివి అనుకున్నాను, దుర్మార్గుడివి కూడా. నీ కళ్ళకేదో పొరలు కమ్ముకుని వాత్సల్యానికి కామానికి తేడా తెలియకుండా పోతుంది. ప్రత్యక్షంగా చూశాక ఇంకా ఏం సాక్ష్యం కావాలి? దుర్గమ్మ గారు, ఈ మూర్ఖురాలకి నాకు మాలతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పండి. ఏం చెప్తుందావిడ? తన ఆశ్రమంలో ఉంటున్న మాలతికి నీకు మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్తున్నా. అక్రమ సంబంధమా? అవును. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో కూడా నేను విన్నాను. మాలతి ఎవరనుకుంటున్నావమ్మా? ఎవరో వేరే చెప్పేదే ఉంది. కామంతో కళ్ళు మూసుకున్న వాళ్ళకో, అవసరం లేని వాళ్ళకో పుట్టి వాళ్ళు నిర్లక్ష్యంగా ఏ ఫుట్పాత్ మీద పారేస్తే ఇక్కడ చేరుంటుంది. అటువంటి దానికి గధ బుద్ధులు కాక మంచి బుద్ధులు ఎలా వస్తాయి? నువ్వు చాలా పొరపాటు పడుతున్నావమ్మా. మాలతి అడ్రస్ లేని మనిషి కాదు. చాలా ఉన్నత కుటుంబంలో పుట్టింది. చెయ్యని నేరానికి ప్రాణాలు పోగొట్టుకున్న బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖరరావు గారు ఆమె తండ్రి. దుర్గమ్మ గారు, మాలతి బెజవాడ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖరరావు గారి కూతురా? అవునాయన. మాలతి తల్లి ఈ ఆశ్రమంలోనే పనిచేస్తూ క్షయవ్యాధితో చనిపోయింది. ఇదిగో మాలతి చిన్నప్పుడు ఫ్యామిలీ ఫోటో. అయితే మాలతి నాకు తోడబుట్టిన చెల్లి అన్నమాట. అవును దుర్గమ్మ గారు, నేను చంద్రశేఖరరావు గారి కొడుకుని. పసితనంలో ఆకలితో శ్రోతప్పి పడిపోయిన నా చెల్లెలి ఆకలి తీర్చడం కోసం నేను దొంగనయ్యాను. అమ్మని చెల్లిని దూరం చేసుకున్నాను. ఇన్నాళ్లకు లత ఆవేశంలో వేసిన నింద నా బంగారు చెల్లెలు నాకు దక్కేలా చేసింది. అని ఆడదాని అసూయకు అన్నా చెల్లెలు కూడా గురవుతారన్న నిజం నేను ఈ రోజే తెలుసుకున్నాను. నన్ను క్షమించు. పోనీ లత, నువ్వే కోపగించుకోపోతే మాలతి నా చెల్లెలన్న నిజం నాకు తెలుసుండేది కాదు. మాలతి, అనవసరంగా నీ మీద అపనింద వేసినందుకు ఆడపడుచు కట్నం ఉంటే ఇచ్చుకుంటానులే. రండి మావయ్య. ఏమిట్రా అర్జెంటుగా ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా రమ్మని ఉత్తరం రాశావు? మీరు నాకు శత్రువులో బంధువులో తెలుసుకుందామని. ఏమిట్రా మాటలు? ఏమాయా, కోపం వచ్చిందా? అంత అభిమానం ఉన్న వాడివైతే మాలతిని ఇందులో నా దూకి చావమని ఉత్తరం ఎందుకు రాశావు? లేకపోతే నా కూతుర్ని కాదని, ఎవరో అనామకురాల్ని, తల్లిదండ్రులు ఎవరో తెలియని దాన్ని, గుణం ఎలాంటిదో ఎరుగని దాన్ని కట్టుకుంటావా? ఆపండి. మాలతి గుణవంతురాలు. నువ్వెవరి నాయనా? ఆ పిల్ల తరపున వకాల్తా పుచ్చుకోవడానికి వచ్చావా? కాదు, న్యాయం అడగటానికి వచ్చాను. ఆ ఏమిటో ఆ పిల్ల మీద నీకంత అభిమానం? మాలతి నా చెల్లెలు. వరుసకు పిలుచుకోవడానికైతే చాలా మంది దొరుకుతారు చెల్లెళ్ళు. ఈనాడు నోటుకొచ్చింది వాగినట్లే ఆనాడు చేతికొచ్చింది రాశావు. అందుకే నా చెల్లెలు ఆత్మహత్య చేసుకోబోయింది. మేనలుడు ఆదర్శంగా పెళ్లి చేసుకోబోతుంటే ఆశీర్వాదం తాస్తుంది పోయి నిందలు వేస్తావా? నిందలేమిటయ్యా? నా మేనలుడని, నా కూతుర్ని చేసుకుంటాడని ఇంతకాలం నమ్మకంతో ఉన్నాను. ఈ రోజు వీడు కాదంటే దాన్ని బ్రతికేం కాను. చిన్నప్పటి నుంచి వీడిని పెంచి పోషించటానికి, చదివించి ప్రయోజకుడిని చేయటానికి ఉన్న ఆస్తినంతా తగలబెట్టుకున్నాను. పంపా కూడా అమ్ముకున్నాను. ఉన్న ఒక్క కూతుర్ని వీడు చేసుకుంటాడు, మా కాలం చెల్లిపోతుంది లేని సరిపెట్టుకున్నాను. ఈ రోజు వీడు కాదంటే కట్నం లేకుండా దీన్ని పెళ్లి చేయగలనా? భావన ప్రయోజకుడిని చేయడానికి నాన్న నా జీవితం నాశనం చేశాడని ఇది ఏ నుయ్యోగుయో చూసుకుంటే ఏం చేయమంటావు? ఇద్దరిని ఇంత విషం పుచ్చుకుని చావమంటావా? చెప్పయ్యా, చెప్పు. ఆవేశపడకండి. మనసు పడ్డ ప్రేమికుని విడతీయటం మానవత్వం అనిపించుకోదు. మీ అమ్మాయికి మంచి సంబంధం చూడండి. ఎంత కట్నమైనా సరే ఇచ్చి నేను పెళ్లి చేస్తాను. పెద్దలు కాస్త నెమ్మదిగా ఆలోచించి ఓ నిర్ణయానికి రండి. రండి. అసలే మీ అన్నయ్య స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పావు. మన గురించి చెప్తే గాండ్రించి గోతులో పాతి పెట్టేస్తాడేమో. ఆయన తప్పు చేసిన వాళ్ళకి యమధర్మరాజు, మంచి వాళ్ళకి ధర్మరాజు. వెల్ సైడ్ మై డియర్ సిస్టర్. నమస్కారం అండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నా చెల్లికి మీకు ఎన్నాళ్ళుగా పరిచయం. పరిచయం ఎన్నాళ్ళైందో గుర్తులేదు కానీ పరిచయం అయిన తర్వాత యుగాలు గడిచిపోయాయి సార్. వెరీ గుడ్.
ప్రేమ మంచి పాకంలోనే ఉంది. నీలాంటి వాడికి నా చెల్లెల్ని ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అని నేను చెప్పానన్నయ్య, తనే ఊరికే కంగారు పడిపోతున్నాడు. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా. నా వివరాలు విన్న తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారేమోనని భయంగా ఉంది సార్. మీకు ఆ భయం అక్కర్లేదు. మీ కులం మాత్రం, ఆస్తి, అంతస్తు అవేమీ నేను పట్టించుకోను. కానీ మా నాన్నగారికి మీకు... ఎవరు మీ నాన్నగారు? మారుతి ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రొప్రైటర్ ఆంజనేయులు గారు. మొన్న మీరు మా ఆఫీస్ మీద రైడ్ చేశారు కదా. నేను అవినీతి మీద రైడ్ చేశాను కానీ ప్రేమ మీద దాడి చేయను. అంతేకాదు, నేను మీ నాన్నగారిని కలుసుకుని నా చెల్లెల్ని కోడలుగా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఒక్కొక్కప్పుడు బాధ్యతలను బంధాలు మింగివేస్తాయమ్మా. నీ కోసం బ్రహ్మచారిగా మిగిలిపోయిన నేను నా ప్రాణాలు ధారపోసేనా నీ పెళ్లి చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ. సిగ్గులేదురా నీకు? నా వ్యాపారాల మీద దాడి చేసి నా సర్వస్వాన్ని దోచుకుని నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నా ఆ విశ్వనాథం చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా అంటారా? రేఖకి నేను మాట ఇచ్చాను నాన్న. ఇచ్చిన మాట తప్పడమే మొదటి లక్షణంగా పెట్టుకున్న ఓ రాజకీయ నాయకుడు కడుపును పుట్టారా నువ్వు? ఇస్తే ఇచ్చావు కానీ ఇప్పుడు తప్పే. ఏం మాట్లాడేది? ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? ఆహా, అదేదో నీకు నాకు కొత్తలాగా మాట్లాడతావే. ఒకవేళ నువ్వు ఆ పిల్లని వదిలిపెట్టకపోతే ఆ పిల్ల ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతుంది. జాగ్రత్త. ఏమయ్యో ఆంజనేయులు, మంచి అడవాడి మీద వస్తున్నావు. ఏమైంది? ఏమైందా? నువ్వేమో నువ్వు ఉండరా. చెప్పు. నువ్వేమో ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారి సంగతి చూస్తాను. ఈలోగా నా కొడుకు వెళ్ళి వాడి చెల్లెని ప్రేమిస్తున్నాడు. చీవాట్లు పెట్టొచ్చాను. ఎంత తప్పు పని చేసావయ్యా. ఆ కుర్రాడు మనకు మహత్తరమైన అవకాశం ఇచ్చాడు. నా అంచనాయే కరెక్ట్ అయితే ఆ విశ్వనాథం గాడు తన చెల్లెల్ని నీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వస్తాడు. చెప్పుచ్చు కొడతాను. తప్పు మర్యాదగా మాట్లాడాలి. అసలు ఆ చెవిటి పారు. ఓహో, ఆరు విశ్వనాథం ఐటీఓ గారా? రండి. మన ఐటీఓ గారు మంచి కాఫీ పెట్టరా? కూర్చోవచ్చు. నన్ను నిలబెట్టి దోచుకు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కూర్చోవచ్చా అని నన్ను అడుగుతున్నారా? ఏం బాలే. కూర్చోండి. అప్పుడు అధికారిగా వచ్చాను, ఇప్పుడు ఒక ఆడపిల్లకు అన్నగా వచ్చాను. అన్నగా? మా రాజేంద్ర మీ చెల్లెలు రేఖ ప్రేమించుకున్నట్టు కదా? విషయం మీకు తెలిసిందన్నమాట. ఎవరు ఎప్పుడు పార్టీ మారుస్తారో కనుక్కోగలిగిన మనిషిని నా కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసుకోలేనా? మీరు ఆ ప్రేమను ఆమోదించి పెళ్లికి ఆశీస్సులు చెబితే సంతోషిస్తాను. నోటికి వచ్చినట్టు వాగ్దానాలు చేయడం, చేతికి వచ్చినట్టు ఆశీస్సులు ఇవ్వడం మాకు వెనతో పెట్టిన విద్య. రాజకీయ నాయకులం కదా. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కుముడు ఉంది. నేను ప్రాక్టికల్ మనిషిని. మా రాజేంద్ర పుట్టినప్పటి నుంచి వాడికైనా ఖర్చులన్నీ రాసించాను. గోచిగుడ్డ దేంచి గొట్టం ప్యాంటుల దాకా, సిరాబుడ్డి దేంచి చరిత్ర పుస్తకాల దాకా వాడికైనా ఖర్చులన్నీ దాదాపు ఓ 50,000 ఉంటాయి. ఆ 50,000 చెల్లించేసి మా వాడిని మీ చెల్లెల ఖాతాలో జమ చేసేసుకోండి. అంటే 50,000 కట్నం అడుగుతున్నారు? నేను వరకట్న నిషేధ సంఘానికి గౌరవాధ్యక్షుడయ్యా. కట్నం ఎలా అడుగుతాను? ఖర్చులు అడుగుతున్నాను. ఒక ఉద్యోగస్తుడుగా అంత డబ్బు నేను తెచ్చివ్వగలనని మీ ఉద్దేశమా? 60 లక్షలు పట్టుకెళ్ళిన వాడివి 50,000 చాలా ఉంటాయా? చూడు, నువ్వు మొన్న ఇదే ఆఫీసులో సింహంలాగా తిరిగావు, కానీ ఇప్పుడు మేకలాగా వెళ్ళిపోతుంటే నాకే చాలా బాధగా ఉందయ్యా. ఈ బ్రీఫ్ కేసులో ₹1,00,000 ఉన్నాయి. బయటకు ఉంటేలే తీసుకెళ్ళి 50,000 లాంఛనంగా మళ్ళీ నా చేతికి అయ్యి మిగతా 50,000 నీ చెల్లెలు పెళ్లి ఖర్చు పెట్టుకో. దానికి ప్రతిఫలంగా మీ మీద కేసు విత్డ్రా చేసుకోవాలా? ఆ విషయం చిన్న పిల్లని అడిగినా చెప్తాడయ్యా. ఆల్ రైట్, మీరు అడిగిన డబ్బు ఇచ్చే నా చెల్లెలు పెళ్లి చేస్తాను. ఓకే, నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బు తీసుకొచ్చావా పెళ్లి, లేకపోతే త్యాగం. అన్నయ్య, నా పెళ్లి చేయడం కోసం నువ్వు తలవంచడం నాకు ఇష్టం లేదన్నయ్య. తలవంచకుండానే నీ పెళ్లి జరిపే మార్గం దొరికిందమ్మా. నేను రాజీనామా చేస్తున్నాను. అన్నయ్య? అవునమ్మా, నేను వాలంటరీగా రిటైర్ అయితే ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ రూపంలో 50,000 రూపాయలు వస్తాయి. దాంతో నీ పెళ్లి జరిపిస్తాను. వద్దన్నయ్య, నన్ను ప్రేమించిన మనిషి డబ్బుకే విలువిస్తున్నప్పుడు అతని కోసం నువ్వు ఉద్యోగం వదలడం నేను భరించలేనన్నయ్య. చూడమ్మా, నాకు నువ్వు, నీకు నేను తప్ప మరెవరున్నారు చెప్పు? అన్నయ్య, నువ్వు హాయిగా ఉంటే చాలమ్మా. నాకు ఉద్యోగం లేకపోయినా ఏదో ఒక విధంగా బ్రతకలను. ఒకవేళ బ్రతకలేని పరిస్థితి వస్తే నీ ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టకపోతావా? వాట్? అదేం చేస్తున్నావా? ఎస్ సార్. నీకేమైనా పిచ్చా?
చెల్లి పెళ్లి చేయాలంటే ఎక్కడ అప్పు చేయవయ్యా. నేను అప్పు అడగాలే కానీ ఇవ్వడానికి ఈ ఊళ్ళో చాలా మంది కుబేర్లు ఉన్నారు సార్. కానీ ఆ తర్వాత నన్ను బానిసగా బ్రతకమంటారు. పోనీ మేమంతా చందాలు వేసుకుని చందాలతో చేసేది దేవుడి కళ్యాణం సార్, తోబుట్టు పెళ్లి కాదు. ఈ రాజీనామాతో ఆయన అడిగిన డబ్బు నా గ్రాట్యుటీ రూపంలో వస్తుంది. వస్తాను సార్, సెలవు. నీ ఇష్టం. రామయ్య, చేస్తానని చెప్పి నా కొంప మీదకి తెచ్చావు కదయ్యా. అబ్బబ్బబ్బా, ఇంత ఆవేశపరుడు రాజకీయాల్లో ఎలా షైన్ అవుతున్నావా? నాకు అర్థం కాదు. జరిగింది ఏమిటో కామ్గా చెప్పు. ఏముంది, ఆ విశ్వనాథం రిజైన్ చేశాడు. ఫైల్ మరొకటి చేతికెడుతుంది. మనకు రావాల్సిన 60 లక్షల రూపాయలకి మార్గం ట్రంక్ రోడ్ అయి కూర్చుంటుంది. అది సరేనయ్యా. ఆ విశ్వనాథం గారు వాలంటరీగా రిటైర్ అయినందుకు వాడి చేతికి 50,000 వస్తాయి. ఆ 50,000 నా మొహం తగలెడతాడు. ఆ తర్వాత వాడి చెల్లెలు నా కోళ్ళే నా మొహం మీద ప్రాణం తలుచుకుంది. కొట్టదు. ఎందుకంటే ఆ విశ్వనాథం గారు బ్యాంక్ నుంచి తెచ్చిన 50,000 నీ చేతికి ఇవ్వడు. నువ్వు చెప్పి నేను నీకు చెప్పను. వార్నేష్ కాదు, నేను వేసేమన్నాకు వెయ్యాలి. నా మర్యాద కాస్త నిలబెట్టరా. వెళ్ళరా. ఎలా పెళ్లికి అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరుగుతున్నాయా? బ్రహ్మాండంగా. ఏంట్రా తీరుబడిగా అద్దం ముందు కూర్చుని అందం చూసుకుంటున్నావు? ఈ రోజు సాయంత్రమే పెళ్లి, 50,000 ఇవ్వాలి. ఆ ఏర్పాట్లు చూసావా? పిచ్చివాడ, ఏర్పాట్లు అలా అలా జరిగిపోతుంటాయో. ఏ అమ్మాయికుడో ఈ రోజు బ్యాంకు నుంచి పెద్ద మొత్తం డ్రా చేయకపోతాడా? అది మనం కాజేయకపోతావా? థ్యాంక్స్. సారీ సార్, తీసుకోండి. లేవండి సార్, లేవండి. థ్యాంక్ యూ. సక్సెస్. ఏమిటి బాక్సా? ఆ బాక్స్ మా ఫ్రెండ్ది. ఇటు మాకు అలవాట్లేదు. కందిపప్పు 2 బస్తాలు, బంగాళాదుంపలు 1 లారీ. ఇడియట్, 50,000 ఎక్కడి నుంచి తెస్తావరా? అల్లాడిపోయావు కదరా.
అదిగో తీసుకో. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారా? అది మా ఊరికి సీక్రెట్. కరెక్ట్ గా 50,000 ఉన్నాయిరా. గురు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ విశ్వనాథం గారి ఫోటో ఉందేంటి ఇందులో? గురు, ఆయిందే ఈ బాక్సు. ఇదిగో విజిటింగ్ కార్డు, ఫోటో. గురు, తాళిబొట్టు. ఇదంతా చూస్తుంటే ఇతను కూడా ఏదో పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటున్నాడే. గురు, గురు, ఎక్కడికి? ఈ డబ్బు విశ్వనాథ్కి చూస్తాను. మరి నీ చెల్లెలు పెళ్లి? నా చెల్లెలి పెళ్లి కోసం అతను ద్రోహం చేయలేనురా. అంత నిజాతిపరుడైన ఆఫీసర్ డబ్బు దొంగిలించడం పాపం కూడా కావచ్చు గురు, కానీ ఈ రాత్రికే మాలతి పెళ్లి. ఇప్పుడు నువ్వు ఈ డబ్బు చేస్తే మళ్ళీ ఎలా సంపాదిస్తావు? టైం కూడా లేదు. మాలతి అసలే ఆవేశపడరాను, ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోబోయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే మళ్ళీ ఏ అఘాయిత్యమో చేస్తుంది. నా మాట విను, ఈ రాత్రికి నీ చెల్లెలి పెళ్లి జరిగిపోతే రేపు ఎలాగోలా ఈ డబ్బు సంపాదించి తిరిగిచ్చేయగల సమర్థుడు నువ్వు. అది కాదురా. రే, ఇంకేం మాట్లాడకు, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఏంటి దీర్ఘాలోచన పడ్డారు? ఏమి లేదు, మన పెళ్లి ఎప్పుడవుతుందా అని. ఏమిటి గుండెలో గుచ్చుకుంటుంది? నీ చూపు అయి ఉంటుంది. సూతధారం జరుగుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. వెళ్ళి మిత్రమా, ఎక్కడ మర్చిపోతాను అని గుండెల దగ్గర చేరి గుర్తు చేస్తున్నావా? పడి నీ చెల్లెలి సౌభాగ్యం కోసం నువ్వు చేసిన దొంగతనం మరో ఆడపిల్లని అనాథగా మార్చేసింది. నీ చెల్లెలి మెడలో తాళిబొట్టు కోసం నువ్వు పడ్డ తాపత్రయం మరో వ్యక్తి మెడలో ఉరితాడుగా బిగిసిపోయింది. ఏం చేస్తే నీ పాపం తీరుతుంది? ఏం చేస్తే నీకు ప్రాయశ్చిత్తం మిగులుతుంది? నాలుగు నిప్పులాగా బతికాడు. నిజాయితీ కోసం తన ప్రాణాలే అర్పించాడు. పాపం ఆఖరికి దిక్కుమాల చావు చచ్చిపోయాడు. ఇంకేమనుకుంటే ఏముంది బాబు, అది ఆడపిల్ల. దానివల్ల ఏమవుతుంది? తలా కాస్త తందాలేసుకుని జరగవలసిన పనులేవో సరిపోయింది నాయన. అక్కర్లేదమ్మా, నా స్నేహితుడి దహన సంస్కారాలకి చందాలు వేయవలసిన కర్మ లేదు. విశ్వనాథ్, నేను నీకెలా రుణపడి ఉన్నానో నీకు తెలుసు. ఆ రుణం తీర్చుకుందామని వచ్చే లోపలే నువ్వు వెళ్ళిపోయావు. జీవితాంతం మర్చిపోలేని శిక్ష నాకు వేశావు. నువ్వు నాకు చేసిన సహాయం నా చెల్లెలి కాపురాన్ని ఎలా నిలబెట్టిందో చెప్పుకుందామని వచ్చాను. కానీ నా మాటలు వినిపించినంత దూరం నువ్వు వెళ్ళిపోయావు. నీ చెల్లెలి పెళ్లికి కావలసిన డబ్బు నేను సిద్ధం చేస్తానని ఈ మంగళసూత్రం సాక్షిగా చెప్పడానికే వచ్చాను. అమ్మా, అన్నయ్య పోయాడని కన్నీళ్లు పెట్టదని నీకు చెప్పను. కానీ ఈ అన్నయ్య నీకు అండగా ఉంటాడని గుండె నిబ్బరం చేసుకోమని మాత్రం నీకు చెప్తున్నాను. విశ్వనాథ్, ఇన్నాళ్ళు దొంగతనం చేసి ఒకళ్ళకు సాయపడ్డానే కానీ ఎవరిని నష్టపరచలేదు. కానీ డబ్బు పోయిందన్న బాధతో నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను నేరస్తుని చేశావు. ఆ నేరం నీ చెల్లెలి నుదుట కళ్యాణ తిలకం దిద్ది ఆమె కాళ్లకు పారాణి రాసిన రోజునే పోతుందని నాకు తెలుసు. ఆ బాధ్యత త్రికరణ శుద్ధిగా పూర్తి చేస్తానని నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
చూడమ్మా, నీ కళ్ళల్లో నీళ్లు నా గుండెల్లో మంటలు రేపుతున్నాయి. నేను కాస్త ముందొచ్చి ఉంటే పిరికివాళ్లాగా విశ్వనాథం ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అన్నయ్య పోయాడన్న బాధ కంటే నా పెళ్లి మూలంగానే అన్నయ్య చనిపోయాడన్న బాధే నాలో ఎక్కువైంది. దానికి పరిష్కారం కన్నీళ్లు పెట్టడం కాదమ్మా. విశ్వనాథం ఆత్మ